బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పలు పోస్టాఫీసుల్లో సిబిఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పెద్ద నోట్ల మార్పిడి అక్రమాలపై పలు ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. నవంబర్ 8 నుంచి జరిగిన లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. పోస్టాఫీసుల్లో సేవింగ్స్ స్కీమ్ పేరిట భారీగా నల్లధనం డిపాజిట్ అయినట్లు సిబిఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో నల్ల కుబేర్ల ఆట కట్టించేందుకు రంగంలోకి దిగారు సిబిఐ అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా హైదరాబాద్ లోని అనేక చోట్ల సిబిఐ దాడులు కొనసాగాయి. అయితే ఇవి కేవలం ఆకస్మిక తనిఖీలుగానే అధికారులు చెప్పారు. ఎందుకంటే గతంలో అంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. అయితే దీంతో పాటు నారాయణగూడలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో 40 లక్షల అక్రమాలు జరిగినట్టు, లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసినట్టు కూడా గుర్తించింది. దీంతో మొన్న 2 రోజుల క్రితం వీరికి క్లియర్ ఉంటుంది. దీంతో వాటిపైన ప్రత్యేకించి నారాయణగూడ పిఎస్ నారాయణగూడ పోస్ట్ ఆఫీస్ లో తనిఖీలు కొనసాగాయి. దీంతో పాటు మిగతా పోస్ట్ ఆఫీసులలో కూడా ఏ విధంగా ఉంది, లావాదేవీలు సక్రమంగా జరిగాయా, పెద్ద నోట్ల మార్పిడితో పాటు కొత్తగా 2000 నోటు వీటన్నిటి కూడా సక్రమంగానే ఉందనే దానిపైన ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ సంబంధించి 40 లక్షల లావాదేవీల పైన ప్రత్యేకించి అయితే ఈ తనిఖీలు కొనసాగినట్టు తెలుస్తోంది. సంధ్య, రైట్ సందీప్, ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అంటే ముఖ్యంగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ సంబంధించిన వచ్చిన ఫిర్యాదు తోటి మిగతా చోట్ల కూడా ఏ విధంగా ఉంది, వాటి పనితీరుతో పాటు లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేదన్నది వివరాలు సేకరించింది. ప్రస్తుతం సాయంత్రం వరకు కూడా ఇప్పటి వరకే సిబిఐ గుర్తించిన అనేక చోట్ల దాడులు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ సందీప్.